నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా చెట్టు వంకాయలు, ఇలా వంకాయలు, ఇలా వంకాయ కూర ఉంటున్నా, పొరుగు వంకాయ కూర. 20 జీలకర్ర, కిలో వంకాయలకు ఒక ఎల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఇది మిక్సీ పట్టుకోవాలి. రెండు స్పూన్ల సాల్ట్ వేసిన, ఉప్పు, మిక్సీ పట్టు. స్టవ్ అంటూ పెడుతున్నా, గిన్నె పెట్టిన. కిలో వంకాయలు నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి. 1 2 3 వేడెక్కాలి. మిక్సీ పట్టిన ఇట్లా చేసుకోవాలి. నూనె వేడెక్కింది, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలి. మిరపకాయలు చిన్నపిల్లలు ఉంటే వాడేస్తారు, కారం అవుతుంది అంటారు. ఇట్లా వేస్తే మంచిగా కలిసిపోతుంది. పొడుగు వంకాయలు కదా, మంచిగా అవుతాయి కూర, చాలా బాగుంటుంది. మూత పెడతాన్నా. వేగాలి, ఇంకా వేగాలి. పచ్చి పచ్చిగా ఉన్నది, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేగాలి. అడగంటుతుంది. అల్లం 1 స్పూన్ వేస్తున్నా. ఉప్పు ఇంకొక స్పూన్ వేస్తున్నా. అప్పుడు 2 వేసిన, ఇప్పుడు ఇంకొకటి. పసుపు 1 స్పూన్ వేస్తున్నా. స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. ఇవి పొడుగు వంకాయలు వేస్తున్నా. కేజీ. మా చెట్టు కాబట్టి తాజాగా ఉంది. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టాలి. కొత్తిమీరాకు వేస్తున్నా, కొంచెం ఉడకాలి. కొత్తిమీరాకుతో వంకాయ ఉడికితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిసేపు సిమ్లో పెడుతున్నా. కొంచెం అడగంటాలి, అడగంటతోనే టేస్ట్ ఉంటుంది వంకాయ. ఇంకొక 2 నిమిషాలు సిమ్లో పెడదాం. నూనె వేరాలి.
నూనె వేరింది, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం. పొడుగు వంకాయ కూర చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఉల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మొత్తం మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. వంకాయ కూర రెడీ. ఈ ప్రాసెస్లో చేసుకోండి. వంకాయ కూర రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్.